హాయ్ ఫ్రెండ్స్, నెల్లూరు చేపల పులుసుకి ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసుకొని ధనియాలు వేయించుకోవాలి. మామిడికాయ, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ తీసి పక్కన పెట్టుకొని బాండిట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర, మెంతులు, ఆవాలు వేయాలి. వేసిన తర్వాత అవి కొంచెం చిటపటలు ఆడనివ్వండి. చిటపటలు ఆడంగానే ఆనియను, పచ్చిమిర్చి వేసేయండి. అవి కొంచెం దోరగా వేగాలి. దోరగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మంచిగా కలపండి. కలిపినాక తర్వాత కరివేపాకు వేయండి. కరివేపాకు వేసినాక కొంచెం వేగిన తర్వాత టమాటా, పచ్చిమిర్చి అంటే 2-3 చీరికలు ఉంచిన అలా వేస్తే బాగుంటాయని టమాటా, పచ్చిమిర్చి వేసి దాంట్లో కొంచెం కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసి మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత చింతపండు పులుసు పోసేయాలి. చింతపండు పులుసు పోసిన తర్వాత అది కొంచెం పులుసు ఉడకబడుతుంది కదా, ఉడకబట్టిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలు, చేపలు అవన్నీ వేసేయాలి. అవన్నీ వేసేసి మంచిగా దగ్గరికి రానివ్వాలి. దగ్గరికి రానిస్తే మంచిగా ఉంటుంది అన్నట్టు. పులుసు ముక్కగా పడుతుంది, ఉప్పు, కారం అన్నీ పడతాయి అన్నట్టు. ఇట్లా ఇప్పుడు టమాటా వేసా కదా నేను ఇప్పుడు అట్లా దగ్గరకు వచ్చిన తర్వాత అంటే అది నేను తీయడం మర్చిపోయినా. టమాటా, పచ్చిమిర్చి వీడియో అనుకొని నేను అవి అలా తీసేసా మర్చిపోయి. అంటే నేను ఫస్ట్ కుకింగ్ వీడియోస్ కదా చేయటము, నాకు తెలియలే అంతగా, అందుకని అవి మిస్ అయిపోయినాయి. ఇలా మామిడికాయ ముక్క, చేపలు కొంచెం పులుసు ఉడకబట్టంగానే వేయాలన్నట్టు. పులుసు ఉడకబట్టిన తర్వాత బాగా అవి ఇలా ఉడుకుతూ ఉంటుంది. కానీ గరిట బట్టి అలా ఇలా కలపద్దు. పులుసు దగ్గర పడి వచ్చింది. బుడగలు వస్తున్నాయి కదా మంచిగా. అప్పుడు మంచిగా దగ్గర పడి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందాక మనం వేయించుకున్నామే ధనియాలు, జీలకర్ర, మెంతెలు, ఆవాలు ఆ పొడి వేసి కొత్తిమీర వేసి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఎందుకంటే మసాలా వేసినాం కదా. పులుసు అట్లా రావాలి. ఆయిల్ పైకి తేలిందా మంచిగా దగ్గరకు రానివ్వాలి. దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకేముంది, అంతే. నా చేపల పులుసు ఎలా ఉందో కామెంట్ చేయండి, చూడండి. అందరూ నచ్చితే